ఫ్రెండ్స్, జనవరిలో చాలా మొబైల్స్ లాంచ్ అయిపోతున్నాయి. మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 15 5G. ఇందులో మనకి 6.78 ఇంచ్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5520 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ వీళ్ళు హైలైట్ చేస్తుంది కెమెరా అనమాట. ఇందులో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది విత్ 4K వీడియో రికార్డింగ్ అని చెప్తున్నారు. నేను స్పెక్స్ మరీ అంత డెప్త్గా చెప్పను, చెప్తే వీడియో అంత ఎక్కువైపోతుంది. సో అలా టచ్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ మొబైల్ని రెడ్మీ నోట్ 15 5Gని పోకో రీబ్రాండ్ చేసి పోకో M8గా లాంచ్ అయిపోతున్నారు January 8న. సో మ్యాక్సిమం స్పెసిఫికేషన్ పరంగా మ్యాక్సిమం హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. అండ్ January 6నే రియల్మీ 16 సిరీస్ కూడా లాంచ్ అయిపోతున్నారు. 16 Pro అండ్ 16 Pro Plus. ప్రోకి Pro Plusకి మేజర్గా మెయిన్ డిఫరెన్స్ అయితే ప్రాసెసర్ అండ్ కెమెరా ఉంటుంది. మనం ఒక్కొక్కటిగా వద్దాం. సో డిస్ప్లే విషయానికి వస్తే Pro అండ్ Pro Plusలో 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 8 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రోలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఉంటే Pro Plusలో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. మీకు మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ అర్థమైపోద్ది. అండ్ కెమెరా విషయానికి వస్తే ప్రోలో మనకి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. Pro Plusకి వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్. అండ్ అపోలో 15 సిరీస్ January 8th లాంచ్ అయిపోతున్నారు. సో ఇందులో మనకి మొత్తం 3 ఫోన్స్ లాంచ్ అయిపోతున్నాయి. 15 Pro అండ్ 15 Pro Mini అని చెప్పేసి 3 ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. 15 Proకి 15 Pro Miniకి మేజర్గా డిఫరెన్స్ అనేది సైజులో ఉంటుంది. 15 Pro Mini కొంచెం కాంపాక్ట్ సైజులో వస్తుంది. ప్రో కొంచెం లార్జ్ డిస్ప్లే ఉంటుంది, కొంచెం బ్యాటరీ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది ప్రోలో. మినీలో కొంచెం డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీ సైజ్ తగ్గుతుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్. ప్రాసెసర్ కానీ కెమెరా పరంగా కానీ రెండు సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రూమర్స్ పరంగా 2 ఫోన్స్ లాంచ్ అయిపోతున్నాయని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. కన్ఫర్మ్ అయితే కాదు, మ్యాక్సిమం లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి Vivo X200T అనమాట. అండ్ అలానే ఇంకో ఫోన్ వచ్చేసరికి OnePlus Turbo సిరీస్ నుంచి ఒక ఫోన్ లాంచ్ అవుతుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో కనీసం ఒక 100 లైక్స్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. బాయ్.